లాస్ట్ వీడియోలో వెల్లుల్లి కారం వేసినాను కదండి. ఆ వెల్లుల్లి కారం తీసి వేయించినాక అదే మిక్సీలో ఉల్లిపాయ కారం వేసుకుంటున్నా దోశకు. ఈ మాత్రం కారం కూడా నన్ను డాక్టర్ తినొద్దంటుంది. ఇంకా ఎన్ని రోజులు లైట్గా పూసుకుంటాను నేను. 1.5 month అయిపోయింది ఇప్పటికి. కారము, పులుపు, తీపి, బయట ఫుడ్లు, డీప్ ఫ్రైలు ఇవన్నీ అవాయిడ్ చేయించిందనమాట. ఇంకా వంట ఆవిడ వచ్చినప్పుడు కనుక నాకు సెట్ అయింది. ఆవిడ లేనప్పుడు ఆవిడ వంటలు చేయను కదా. వంట ఆవిడ కారము నూనె ఎక్కువ వేస్తుంది, మాడగొడుతుంది. రోటీలు వాటితోనే బతికేశాను. ఇంకా ఇప్పుడు మన ఫుడ్ స్టార్ట్ అయిందండి. నాకు అప్పటి నుండి కొంచెం ఆకలి తక్కువైంది. రీజన్ ఏంటంటే తృప్తిగా నా చేత నేను వండుకొని తినటం వల్ల. వంట ఆవిడ చేసే దాంట్లో ఆయిల్ ఒక్కటి ఎక్కువ ఉండేది, టేస్ట్ ఉండేది కాదు. ఉట్టి రోటీలు కొంచెం కర్రీ నంచుకొని తింటుంటే బహుశా రోటీలు ఎక్కువ తినటం వల్ల నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆపరేషన్ అయినప్పటి నుండి 4 times మోషన్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నాతో పాటు టెండెంట్ ఉండ్రి వాళ్ళు చెప్పారు, గోధుమ రవ్వ పెడితే పిల్లలకు మోషన్ అవుతుంది, గోధుమ పిండి ఐటము అని చెప్పేవాళ్ళు. సో బహుశా రోజు 3 పూట్ల మ్యాక్సిమం నేను రోటీలు తినటం వల్ల ఎక్కువ మోషన్ వచ్చేది. అంటే ఎక్కువ అంటే 3 to 4 times డైలీ. దానివల్ల ఆకలి అవ్వడం, తినడం, మోషన్ అవ్వడం. ఇదే ఇప్పుడు తగ్గిందండి మన ఫుడ్ తింటూ బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల. మీరు తప్పుగా అనుకోకండి, నేను నా అనుభవం చెప్తున్నాను. ఎవరి ఫుడ్ వాళ్ళకు కరెక్ట్గా ఉండాలి. గోధుమ పిండి బాడీ హీట్ చేస్తుంది అని అప్పుడు హైదరాబాద్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చపాతీ పెట్టకు పిల్లలకు అని చెప్పింది అన్నమాట ఆవిడ. పిల్లలకు మోషన్స్ వస్తాయి చపాతీ తింటేని. సో అది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను. బ్రెడ్ విత్ ఎల్లిపాయ కారం సూపర్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని టోస్ట్ చేసుకో.